ఓ దా ఇష్ట మాత్రం వెరీ గుడ్ సూపర్ come on go come on Nikhil. Slow Prerna, concentrate. Gautam, focus. Super, go. రోప్స్ తోనే పట్టుకుని వెళ్ళాలి, రోప్స్ పట్టుకునే దిగాలి. Nikhil, are you good? Are you okay? జరుపు అది చూడు. At side you need side. ఒక్క నిమిషం. వదిలే అది జరుగుతూనే ఉంటుంది. Nikhil, are you okay? Yeah. Good Nikhil, come on. Good, just go. Okay. Don't. Okay, good, come on. కాదు. అందుకే అట్లా ఎక్కొద్దు. మెల్లిగా తాడు పట్టుకొని అట్లా వెళ్ళండి. డైరెక్ట్ గా వెళ్తే దెబ్బలు తగులుతాయి. నారాయణ. I will also snatch your next. There you go. Yes. కొన్ని డిస్కులే ఉన్నాయి. Come on Gautam. Hey Prerna, wait and Vishnu please. అట్లా వత్తు ఇటు. Go. You good Nikhil? Yeah. Come on. very good. Go. వెనక్కి వచ్చి వేయండి. ఇక్కడికి వెళ్ళు. Line. లైన్. గౌతమ్ ఇటు వచ్చేసి కింద పడితే వెళ్ళాలి. గౌతమ్ ఇక్కడ ఉండు, కింద పడితే అప్పుడు వెళ్ళు. Yes. Come on. రోప్ పట్టుకుని వెళ్ళండి ప్లీజ్. రోప్ పట్టుకొని వెళ్ళాలి. కాలు పెట్టి వెళ్ళండి ప్లీజ్. మెల్లగా. ఓకే. Wow, nice. Prerna, come on. కాళ్ళు ప్లీజ్. కింద నుండి తాడుతో నడుచుకోండి. కింద నుంచి తాడు పట్టుకోండి. Good going. నిఖిల్. Okay. Yeah. You can do this. ఓకే, Yes. కమ్ ఆన్. ఇంకోటి. గో. జాగ్రత్త నిఖిల్, జాగ్రత్త రే. చూసుకో. అయిపోయింది. Okay. అయిపోయినాయి. వెయిట్. Okay. Game అవ్వలేదు. వెయిట్. Game అవ్వలేదు. One more. పెట్టుకోవాలి. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. యు గైస్ షుడ్ కమ్ హియర్. No, సేఫ్టీ పెట్టుకోవాల్సింది. నో లైన్ లో నుంచుని Line లో పడితే నుంచోండి. అప్పుడు వెళ్ళాలి కదా. అదేం లేదు కదా. రూల్స్ లో సేఫ్టీ గేర్ పెట్టుకోవాలని ఉంది, పెట్టుకోండి. సేఫ్టీ గేర్ పెట్టుకోండి ప్లీజ్. సేఫ్టీ గేర్ పెట్టుకోవాలని ఉంది, రూల్స్ లో పెట్టండి. పృథ్వీ పెట్టుకో. డైలీ మీరు టిష్యూ ఆడిన ఆట ఈ రోజు ఇలా హెల్ప్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఊరికే పెట్టుకో. మూడు వారాలు అందుకే వాళ్ళు ఏంజల్స్ కూర్చోబెట్టారు. No, it's not. Back. వెనక్కి రండి అని చెప్పి. ఓకే గుడ్ జాబ్. ఓకే బిగ్ బాస్. ఓకే వెయిట్. ఇది కాలేదు జస్ట్ జుమ్ ఉంటుంది అది. నేను చూసినంత ప్రతి ఒక్కరు ప్రతిసారి తడుపు వెళ్ళలేదు. ఓకే నాకు తెలిసి అందరూ తడిపారు అనుకుంటున్నా నేను.
ఓకే వీళ్ళందరూ ఎలాగో ఇంకో గేమ్ ఆడతారు they have to play. మనం ఇవి జస్ట్ సో దిస్ ఇస్ 9, this is 10. దిస్ ఇస్ 5, మీది 5. ఓకే పునర్నవి, వేదిక, విజేతలెవరో డిస్కులు వేసిన క్రమం ఏంటో బిగ్ బాస్కి చెప్పండి. డిస్కులు వేసిన క్రమం బట్ అదే పృథ్వీ కాలు పెట్టలేదు. ఎస్, బిగ్ బాస్ అందరూ రూల్స్ పాటించారు. బట్ ఒక టైంలో పృథ్వీ వాటర్లో కాలు పెట్టకుండా డైరెక్ట్ రోప్ పట్టుకుని వెళ్ళారు. బికాజ్ అందరికీ ముందే చెప్పాము వెళ్ళేటప్పుడు కాలు పెట్టి చెప్పి. సో అండ్ చాలా క్లోజ్గా ఉంది. నిఖిల్కి 9, పృథ్వీకి 10, గౌతమ్కి 5 అండ్ ప్రేరణకి 5. సో ఐ థింక్ ఈ టాస్క్ విజేత పృథ్వీ. సారీ, హీ డిడ్ంట్ పుట్ ద లెగ్. నో. సో ఒకటి తీసేయాలి బిగ్ బాస్. బట్ 9 అయింది కదా. సో రూల్ ఆడలేదు కాబట్టి నిఖిల్. సో రూల్ ఆడలేదు కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ నిఖిల్. రూల్స్ అన్నీ పాటించి ఆడాడు కాబట్టి. అండ్ ఆల్సో అంటే రూల్స్ మేము ముందు నుంచే చెప్తూ ఉన్నాము కాళ్ళు పెట్టి వెళ్ళాలి అని చెప్పి. సెకండ్ వచ్చి పృథ్వీ, థర్డ్ గౌతమ్ అండ్ ఫోర్త్ ప్రేరణ. ఇది స్థానాలు చెప్పమంటే మాత్రం అడ్వాంటేజ్ చెప్పండి. ఓకే నిఖిల్ అని చెప్పేసాను. చేతులు దాని తర్వాత తర్వాత ఏ క్రమం కూడా చెప్పమన్నాడు. క్రమం ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. క్రమం రో చెప్పాలి. చెప్పు ఫస్ట్ 5 ఎవరు? విన్నర్ చెప్పేసి సెకండ్ వీళ్ళు విత్ 9, లాస్ట్ ఎవరు? లాస్ట్ ఎవరేసారో తెలియదు. లాస్ట్ ఎవరేసారో క్యాచ్ మీ ఇష్టం, మీరు ఏం డెసిషన్ తీసుకుంటారు. గౌతమ్ అయితే ఆ క్రమం కూడా 1, 2, 3, 4. సో మీరు అది చెప్పుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు కూడా అట్లనే ఆడారు కంపేర్ చేస్తే. ఇప్పుడు గౌతమ్ అక్కడ వెయిట్ చేశాడు, ప్రేరణ అక్కడ వెయిట్ చేసింది. అవును, నిఖిల్ కూడా కన్సిడర్ చేసుకొని మీరు మీ ఇష్టం, మీ ఆట బట్టి మీరు తీసుకోండి. నువ్వు లాస్ట్కి ఏం చూసావు? ఏమో వాళ్ళిద్దరు ఈక్వల్గా వేసారు. ఇప్పుడు అలా ఎలా చెప్తాము? అది బిగ్ బాస్. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. అమ్మమ్మ అయితే మనీ అని కదా చెప్తావా? రాత్రి పడుకునే ముందు భగవంతుని నామం జపిస్తూ పడుకో. జ్యోతి దీపాన్ని ఎత్తుకెళ్లిన దొంగ కదా అడుగుతున్నా? అలాంటి కథలు రాత్రి వేళప్పుడు చెప్పకూడదమ్మా. ఏ రోజైనా ఆయన ఆఫ్ సైడ్ ఆట చూసావా? అదే నేను కనుక వేసాననుకో ఒకే ఒక్క ఓవర్లో ఆయన ఆట ఎప్పుడు అన్న ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తాడు అనిపిస్తుంది. తెలుసురా శేషు ఆట 20 ఏళ్ళుగా ఆయనే తోపు. సరే వదిలేనా, నువ్వు చేసింది తప్పే, నేను చేసింది తప్పే. అతను నీకు అన్న కాదురా, మామగారు. విన్నర్ అయితే నిఖిల్. సో ఈ పొజిషన్స్ చెప్పాలి అంటే ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు ఈక్వల్ గా వేశారు. ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. సో మీరు చెప్పే దాన్ని బట్టి మేము ఆన్సర్ ఇవ్వగలం. ఈక్వల్ కదా నాది నిఖిల్. ఒకటి తీసినా కూడా నాది నిఖిల్ ఈక్వల్ కదా. అది ఒకటి పాయింట్స్ అంటే సో ఈక్వల్ గా ఉన్నా కూడా కౌంట్ గురించి మాట్లాడట్లేదు. తిను కౌంట్ తీసింది. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్
ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవ్వండి. రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి యూ వెంట్ టు సెకండ్ ప్లేస్, లేదంటే ఫస్ట్ మీరే ఉండేవాళ్ళు. ఓకే, అది ఒకటి తీసారు కదా, ఒకటి వెళ్ళిన తీసారు మీరు, సో ఈక్వల్ అవుతుంది కదా మాది నీకు. ఎందుకు తీసానంటే బికాజ్ రూల్స్ పాటించకుండా ఆడావు కాబట్టి ఈక్వల్ అవుతుంది కాబట్టి యు ఆర్ నాట్ ద విన్నర్ బట్ యు ఆర్ ద సెకండ్ పర్సన్. సెకండ్ నువ్వే వచ్చాగా. అండ్ ప్రతి దాంట్లో తను రోప్ కింద నుంచే పట్టుకుని వెళ్ళాడు. నేను అలాగే వెళ్ళాను కదా, డ్రెంచ్ చేసి వాళ్ళ ఒకేసారి అది మీరు తీసారు కదా బయట. యాక్చువల్లీ ఇది నువ్వు నీ ఫీట్ ఇక్కడ పెట్టి నువ్వు పైకి వెళ్తే నువ్వే విన్నర్ అయ్యేవాడివి. జస్ట్ బికాజ్ ఒక్కసారి చేయకుండా అయ్యావు కాబట్టి నువ్వు సెకండ్ వచ్చావు. డిస్క్ పరంగా కాదు, జస్ట్ ఒకసారి ఇదైనందుకు చేశారు. ఓకే, ఒకటి తీసాల్సి వచ్చింది. అదే ఒకటి తీసారు కదా, నాకు ఈక్వలే ఉంది కదా తను అంటున్నాడు. కానీ బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద డిస్క్, ఇట్స్ అబౌట్ ద రూల్స్. అందుకే నేను హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పాను. అది కూడా చెప్పక్కర్లేదు నేను సంచాలక్గా. అది ఓకే. సో బిగ్ బాస్ ఇప్పుడు ప్రేరణ అండ్ గౌతమ్ వాళ్ళ గేమ్స్ రూల్స్ ప్రకారంగా ఆడారు, కానీ టై వచ్చింది వాళ్ళకి. అండ్ మీ మీద ఆధారపడి ఉంటుంది ఇది.